ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు భారీగా పెంపు జనవరి 10 నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఈ నెలలోనే పెరిగే ధరలు ఉన్నాయి, ఫిబ్రవరిలో పెరిగే ధరలు ఉన్నాయి, రేపు పెరిగే ధరలు ఉన్నాయి. మొత్తానికి 10 రకాల వస్తువుల ధరలు అయితే భారీగా పెంపు అనేది ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వేటి ధరలు ఎప్పటి నుంచి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియో షేర్. సామాన్య ప్రజలకు అందరికీ కూడా మండిపోతున్న ధరలు కొత్త ఏడాది. ముఖ్యంగా కూరగాయలు, చికెన్, గుడ్లు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎందుకంటే తీవ్రమైన చలి ప్రభావంతో కూరగాయల దిగుబడి తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్తున్నారు వ్యాపారులు. మార్కెట్లో టమాటా, బీరకాయ, బెండకాయ వంటి సాధారణ కూరగాయలు కూడా కిలోకి 80 నుంచి 100 రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి. పచ్చిమిర్చి ధర అయితే ఏకంగా సెంచరీ దాటింది. ఇక మునగకాయ పరిస్థితి మరింత ఆందోళనకరంగా. కిలో ధర వచ్చేసి 400 చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. కూరగాయలతో పాటు మాంసాహారం ధరలు కూడా భారీగా పెరిగాయి. చికెన్ కిలో ధర వచ్చేసి 300 పైగా ఉంది. కోడిగుడ్డు వచ్చేసి 8 రూపాయలు విక్రయిస్తున్నారు. దీంతో రోజువారీ ఖర్చులు, ఆహార ఖర్చులు ఒకసారిగా పెరిగిపోయాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు కూడా అంచనా వేస్తున్నారు అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి మరొక వస్తువు ఏంటంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ సంవత్సరం ధరలు పెరగబోతున్నాయి. చాలా బ్రాండ్లు బడ్జెట్, మిడ్ రేంజ్ అదేవిధంగా ఫోన్ ధరలు పెంచాయన్నమాట. ఇప్పుడు నథింగ్ కూడా ఈ లిస్ట్లో అయితే ఉందన్నమాట. అంటే కొత్త ఫోన్ కొనుగోదారులపై పెరుగుదల. సో నథింగ్ ఫోన్ 3A లైట్ను స్టైల్ ఇష్టపడే వారికి కూడా లాంచ్ చేసిందనమాట. నమ్మదగిన పనితీరు, చౌకదారులు ఏదైతే కావాలనుకున్న వారికి టార్గెట్ చేసింది. ఫెస్టివల్ లేదా ఆన్లైన్ సేల్స్ కోసం వేచి ఉన్న వారికి కూడా ఈ ఫోన్ అనేది ఆకర్షణీయంగా ఉండేది. ఇక ఆకస్మిక ధర పెంపు ప్లాన్ ప్రభావితం చేసింది. 2 స్టోరేజ్ అదేవిధంగా వేరియంట్ల ధరలను కంపెనీకి పెంచింది. ప్రతి వేరియంట్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 2000కు ఎక్కువ చెల్లించాలి. అన్ని రీటైల్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ మార్పు అయితే వర్తిస్తుంది అనమాట కొత్త సంవత్సరం నుంచి. సో ఇక మరొకటి ఏంటంటే కొత్త సంవత్సరం నుంచి వెంటనే ఏం పెరుగుతాయంటే గృహోపయోగ వినియోగదారులకు చేతి వార్త. రూమ్ ఎయిర్ కండిషన్లు అంటే ఏసీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్ ధరలు జనవరి 1 నుంచి 5 నుంచి 10% వరకు మనకు పెరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి వోల్టాజ్, డైకిన్, బ్లూ స్టార్, గోద్రేజ్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. వీటిని మార్పును సమర్థిస్తున్నాయి కాబట్టి అంటే నిబంధనల వల్ల కార్బన్ ఉద్గారాలన్నీ కూడా తగ్గి దీర్ఘకాలం విద్యుత్ బిల్లు తగ్గుతాయని చెప్పేసి వారు అంటున్నారు. అయితే గోద్రేజ్ అప్లయన్స్ వంటి కొన్ని కంపెనీలు 3 నుంచి 5% పెంచుతామని, ఏసీలకు 5 నుంచి 7% పెరుగుదల ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్లో ఏసీలు కూడా జీఎస్టీ 28 నుంచి 18% తగ్గించడంతో పాటు ధరలు కూడా ఇక తగ్గాయని కూడా చెప్తున్నారు అనమాట. ఇందులో వచ్చి జనవరి 1 నుంచి రిఫ్రిజిరేటర్, టీవీలు అదేవిధంగా ఎల్పీజీ గ్యాస్ స్టవ్లు కూడా, కూలింగ్ టవర్లు, చిల్లర వంటి ఉపకరణాలు స్టార్ట్ లేబులింగ్ తప్పనిసరి అయితే అయిందనమాట. వినియోగదారులకు మెరుగైన ఎంపిక అందిస్తుంది. మొత్తం ఈ మార్పులు పర్యావరణానికి మేలు చేస్తాయని కానీ తక్షణం వినియోగదారులకు జైపై భారం పడనుందనమాట. అదేవిధంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. వీటిపైన కేంద్ర ప్రభుత్వం సవరించిన సుంకాలను నోటిఫై చేసింది. సిగరెట్లు పొడవు ఆధారంగా పన్ను విధిస్తుందన్నమాట మరొక రేటు. సో ఎలా అంటే ఇందులో వచ్చేసి 70 నుంచి 75 మిల్లీమీటర్ లోపు ఉంటే పొడవున్న సిగరెట్ సుంకం 7,000 వరకు ఉంటుంది. ఇతర కేటగిరీ అత్యధికంగా 11,000 పన్ను విధిస్తారు. ఈ పన్ను భారం వినియోగదారులపై ఒక్కో సిగరెట్కు 2 రూపాయల నుంచి 11 రూపాయల వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంది. చిన్న సిగరెట్లు తక్కువ ధరలో వచ్చి పెరిగే అవకాశం ఉండగా పొడవైన ప్రీమియం సిగరెట్లు కానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక గోల్డ్ ఫ్లాగ్స్ కింగ్ సైజ్ సిగరెట్ వచ్చేసి 17 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అయితే ఉంది. కంపెనీలు పన్ను భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మళ్ళిస్తే వచ్చే నెల నుంచి ఒక సిగరెట్ వచ్చేసి 23 రూపాయల నుంచి 25 రూపాయలు పెరగవచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు అనమాట. ఇక గుట్కా ధరలకు సంబంధించి 91%, నములగాయల పొగాకు 82%, జర్దా అదేవిధంగా సుగంధ పొగాకు 82% అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు. ఎక్సైజ్ ఏదైతే ఉందో సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫైనాన్షియల్ కమిషన్ సిఫారసు మేరకే రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. కేంద్ర పన్ను ఆదాయాలను 41% రాష్ట్రాలు కేటాయిస్తారు. పాన్ మసాలాలు తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంపై హెల్త్నెస్ విధిస్తారు. ఇక సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అవగాహన లేదా ఇతర ఆరోగ్య సంబంధిత పథకాల ద్వారా రాష్ట్రాలకు అందిస్తారు. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు వంటి ఉత్పత్తులు 20% జీఎస్టీ పాటు వివిధ రేట్లలో కన్సెప్షన్స్ ఏదైతే సెస్ అయితే అమల్లో అయితే ఉంటుందని అంటున్నారు.